సత్యనారాయణ వ్రతం చేశాం. రాజుగారి కథలో గొల్లవాడు ఉన్నాడు. గొల్లవాడు వ్రతం చేశాడు, ప్రసాదం ఇచ్చేట. వెంటనే కథలో ఏముంటుంది? గొల్లవాడు ఇచ్చినటువంటి ప్రసాదంలో తిరస్కరించినటువంటి రాజు చేత వెంటనే భటులు వచ్చేవో మహారాజా నీ సామ్రాజ్యం మొత్తం శ్రీమద్ రమణ గోవిందో హరి అంటారు. అప్పుడు రాజు తన తప్పును గ్రహించి గొల్లవాడిని పిలిచి తిరిగి వ్రతము చేయించి వ్రతము ప్రసాదము స్వీకరించగానే వెంటనే భటుడు వచ్చి మహారాజా నీ సామ్రాజ్యం మొత్తం మళ్ళీ నీకు వచ్చిందంటే ఎలా వచ్చేసింది? సమస్య ప్రసాదాన్ని తిరస్కరించడం కాదండి. ప్రసాదాన్ని తిరస్కరించడం వల్ల కోపం వస్తే సత్యనారాయణ స్వామికి ఈగో ఉన్నట్టు లెక్క. గొల్లవాడిని తిరస్కరించడం తప్పండి. కులం పేరు మీద ఎవరిని అవమానించినా మనం భగవంతుడిని అవమానించినట్టే. నువ్వు రాజు అయితే నువ్వే చేస్తావా? గొల్లవాడు చేయకూడదు వ్రతం? దేవుడు ప్రసాదం ఎవరిచ్చినా ఒకటేనండి. ఎందుకు కాదనాలి? గొల్లవాడు కాబట్టి తిరస్కరించాడు అతను, ప్రసాదం కాబట్టి కాదు. అది కులధిక్కారం తప్పు. మన సాహిత్యం అంత గొప్పది, మన వ్రత కథలు అంత గొప్పవి. ఏ కులాన్ని అవమానించవద్దు. అందుకే సత్యనారాయణ వ్రతం కథ చూడండి మీరు. బ్రాహ్మణుడు వ్రతం చేస్తారు, కట్టెలు కొట్టేవాడు వ్రతం చేస్తాడు, గొల్లవాడు చేస్తాడు, రాజు చేస్తాడు, వైశ్యులు చేస్తారు, అన్ని రకాల వాళ్ళు చేశారు. ఇన్ని రకాల వాళ్ళ కుల కథలు ఎందుకు పెట్టారు? అందరూ కలిసి చేసుకోవడం చెప్పడానికి.